హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేలాగా నేనైతే బాగున్నాను, మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే కొన్ని కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాను. పక్కన అత్తయ్య వాళ్ళు బండి మీద అమ్ముతారు అనమాట. అయితే తీసుకొచ్చాను, అవి ఏంటో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు అంత స్పీడ్ అని చెప్పి ఫ్రెండ్స్ గొట్టాలు అయితే తీసుకొచ్చాను. దగ్గర చూస్తున్నాను. 1/2 కేజీ. తర్వాత బగారా దినుసులు ప్యాకెట్లు లేవంటే విడివిడిగా బగారా సామాన్లు మొత్తం ఇవి 10 రూపీస్ ప్యాకెట్లు. ఇంకా స్పైసెస్ మొత్తం తెలుసు కదా మీకు ఏమేమి అవన్నీ తీసుకున్నాను. తర్వాత మినపగుండ్లు ఇవి ఒక 1/2 కేజీ. సర్దేటప్పుడు మీకు ఇది కూడా వ్లాగ్ చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఎందుకంటే వండాలని చెప్పేసి. తర్వాత సేమియా కూడా విడిగా అమ్ముతున్నారు. ఈ 1/2 కిలో 30 రూపాయలు అంట. ఒకసారి చూపిస్తాను. ఇవి కూడా నెక్స్ట్ చూపిస్తాను. కందిపప్పు, తర్వాత ఇది పెసరపప్పు అనమాట. పాప అన్నం తినట్లేదని చెప్పేసి పెసరపప్పు తీసుకున్నాను. మనం ముగ్గు టైప్ చేస్తాం కదా, ఆ టైప్ చేయాలని చెప్పేసి అది. తర్వాత ఎల్లిపాయలు 1/2 కిలో, జీలకర్ర, తర్వాత ఇవి శనగలు అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా ఉపయోగపడుతుంది, తింటే బలం అని చెప్పేసి పిల్లలకి ఈ శనగలు తీసుకోవాలని. ఇవి కూడా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది రైస్ అనమాట. రైస్ అయితే ఉందామని చెప్పేసి. అయితే పండగ రోజు ఎట్లా సెలవు కాబట్టి వెళ్తున్నాడు అనమాట. అందుకనే ముందు రోజు ఇంటిదైతే చేస్తున్నాను. బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఓకేనా? ఇంకేంటేంటి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మొత్తం కాస్ట్ కూడా ఎంత అయిందో కూడా చెప్తాను. తినట్టుందో చెప్తానా? ప్రార్థన చేసుకో. ఏంది గుడి అమ్మతనే ఎట్లా చెప్తానా? కాదున్నారా? బయట మామూలుగా లేదు, మంచు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా 6:30 అట్లా అయింది. పొగమంచు అయితే పట్టడం స్టార్ట్ అయింది. చాలా బాగుంది కదా వ్యూ. మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాకిలి అయితే ఊడ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పేసి వాటర్ అయితే పడుతున్నాను. ఇంకా అమ్మ అయితే పాల కోసం అయితే పాలు తీసుకొని రావడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా నేను ముగ్గుల పోటీలు అవి అయితే చూపిస్తానని చెప్పేసి ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను వెళ్ళలేదు, అందుకని మీకు అయితే చూపించలేదు. మళ్ళీ చెప్పి వెళ్తానని చెప్పి చూపించలేదు కదా, అందుకని క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ షూట్ చేసిన వీడియో అనమాట. అందుకని వెనక కన్ఫ్యూజ్ అయిందనమాట వీడియో. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంక ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇంక ఇలా ఉందనమాట. ఏదైనా వీడియో చేద్దామంటే అక్కడ ఒక చిన్న దూడని చూసారు కదా ఫ్రెండ్స్, అది ఒకటే అరుస్తుంది అనమాట. అందుకని ఇంకా వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.